गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम श्री श्रीरामकृष्ण समर्थ सद्गुरुदेवाय नमः। మౌన వ్యాఖ్య ప్రకటిత బ్రహ్మ అనేది మనం ఉపనిషత్తుల్లో చెప్పుకున్నది. మనం ఇంతకుముందు ఈ క్లాసెస్ గురించి డిస్కస్ చేసుకుందాము అనుకునే ముందు మెహర్ బాబా గారిది ఒక ఫోటో షేర్ చేశాను. ఆయన వేసే ముద్ర మౌన ముద్ర. మెహర్ బాబా గారిని ఎందుకు మనం తలుచుకుంటున్నాము అంటే, చాలా అద్భుతమైన ప్రముఖ గురువు అయ్యుండి ఆయన మౌనాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఎలా ఉండాలి అనేది చూపించిన మహా గొప్ప గురువు ఆయన. రమణ మహర్షి గారు కూడా ఉన్నారు. మౌనమే సమాధానం అని అంటుండేవారు. కానీ వారు అప్పుడప్పుడు కొన్ని మాటలు మాట్లాడుతుండేవారు, కొన్ని గైడెన్స్ ఇస్తుండేవాళ్ళు, మాట్లాడుతుండేవారు. ఎక్కువగా మౌనంగా ఉంటుండేవారు. ఆయన దగ్గర కూర్చుంటే చాలా మందికి ఆటోమేటిక్ గా ఆన్సర్స్ వస్తుండేవి. ఆయన కూడా ఒక మౌన ఋషియే అని చెప్పుకుంటారు. చాలా మంది మౌన స్వాములని కొంతమంది ఉంటారు. వాళ్ళు కంప్లీట్ గా అసలు మాట్లాడకుండా జస్ట్ సైగలతో చెప్తుంటారు, పలకల మీద రాసి చెప్తుంటారు. జైన్స్ లో కూడా కొంతమంది మౌన స్వాములు ఉంటారు. వాళ్ళు మనకి కరోనాలో మనకి తెలిసింది మూతికి మనము మాస్క్ వేసుకోవటం. వాళ్ళు జైన్స్ లో శ్వేతాంబర్లు, దిగంబర్లు, వాళ్ళల్లో కొంతమంది కంప్లీట్ గా మూతికి మాస్క్ వేసుకొని తిరుగుతూ ఉంటారు. వాళ్ళు అసలు మాట్లాడరు. జైన్ తీర్థాంకరులలో కొంతమంది జైన్ మహావీర్ జైన్ వాళ్ళైతే 24 మంది తీర్థాంకరులు ఉంటారు. వాళ్ళు ఎప్పుడు పుట్టారో ఎప్పుడు వదిలేరో అనేది మనకి తెలిసింది మహావీర్ జైన్ మాత్రమే. మనకి ఎలాగైతే గౌతమ బుద్ధుడు తెలుస్తుందో, గౌతమ బుద్ధుడు ముందు ఎంతో మంది ఉన్నారు, ఇంకా చాలా మంది వస్తారు అనేది మనకి ఎలా అర్థమైందో, మహావీర్ జైన్ ముందు కూడా తీర్థాంకర్లు ఉన్నారు, తర్వాత కూడా వస్తున్నారు, చేరుతున్నారు. వాళ్ళల్లో కొంతమంది అసలు మాట్లాడరు, మాటలే ఉండవు. శిష్య పరంపర ఉంటుంది. వాళ్ళ ఆ శిష్యులు ఆ సాధనతో ఆయన లెవెల్ వరకు వెళ్ళి ఆయన చెప్పే విషయాలని ట్రాన్స్లేట్ చేసి చెప్పేస్తుంటారు. ఆయన చెప్పే విషయాలని వచ్చిన వాళ్ళకి చెప్తుంటారు. మనం ఏదో క్వశ్చన్ వేసుకోవడానికి వెళ్ళాం ఆయన దగ్గరికి. ఈ క్వశ్చన్ మనం ఓరల్ గానే చెప్తాం. మనకి తెలియదు కదా ఈయనకి ఆ మన మాట అర్థమవుతుందో అర్థం అవ్వదో, మన లాంగ్వేజ్ అర్థమవుతుందో అర్థం అవ్వదో అని చెప్పి సామాన్య మానవులు ఆయనకి ఓపెన్ గా మాట్లాడతారు. అసలు మాట్లాడదాము అనుకున్న వాళ్ళకే సందేహాలు వస్తాయి. మౌనం ప్రాక్టీస్ చేసే వాళ్ళకి సందేహాలు ఉండవు. అసలు సందేహాలు అనేది ఉండవు. సందేహాలు ఎప్పుడు వస్తాయి? మాట్లాడేటప్పుడే వస్తాయి. మౌనంగా ఉన్నప్పుడు మీకు ఎన్ని సందేహాలున్నా మౌనం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే మనలో ఉన్న గురువు మనకి ఆన్సర్స్ ఇస్తాడు. గురువుల దగ్గర కూడా మనము ఎప్పుడు మనం క్వశ్చన్స్ వేస్తాము, ఎప్పుడు క్వశ్చన్ వెయ్యాలి అనేది విచక్షణ జ్ఞానము తెలియటానికి, డిస్క్రిమినేటివ్ నాలెడ్జ్. ఇది రైటా అది రైటా అంటే ఇక్కడ నేను ఒక చిన్న, అంటే నా గురించి అని కాదు,
నేను చాలా క్వశ్చన్స్ వేస్తుండేవాడిని. చాలా మంది నవ్వుతూ ఉండేవారు. నేను ఎప్పుడు క్వశ్చన్స్ చేస్తూ ఉంటాడు. మాస్టర్ దగ్గర ఏదో ఒకటి సబ్జెక్ట్ చెప్పించుకుంటూ ఉంటాడు. వింటూ ఉంటాడు. ఏదో చదివాను, ఇది చదివాను అంటూ ఉంటాడు. అసలు ఇతను ప్రాక్టీస్‌లో పెడుతున్నాడా లేదా? ఊరినే కబుర్లేనా? అని నా మొహాన గూడా అన్నవాళ్ళున్నారు. నేనేం మాట్లాడలేదు. నేనేం ఖండించలా. ఆ! ఏదో అడుగుతున్నానులెండి. ఏదో స్వాధ్యాయం చేసుకుంటున్నాను. దాని గురించి క్వెషన్స్ వస్తున్నాయని. మాస్టారు ఎప్పుడు నా మాట కాదనల. నా క్వెషన్‌కి ఆన్సర్ చెప్పకుండా ఎప్పుడు ఉండల. ఒక్కొక్కసారి సరదాగా అందరితో కలిసి నన్ను ఏడిపించేవాళ్ళు. ఎప్పుడు క్వెషన్స్. ఒక్కొక్కసారి నన్ను తిట్టేవారు. పబ్లిక్‌లో లేచి "అంత గొప్పవాడివా? నన్ను క్వెషన్ ఏసి అంత గొప్పవాడివా?" అని తిట్టేవారు. ఓకే. నువ్వు యూ ఆర్ ఎ టీచర్. ఐ యామ్ ఎ డిసైపుల్. ఐ యామ్ ఎ స్టూడెంట్. ఐ యామ్ ఎ లాను. నువ్వు తిట్టు, కొట్టు ఏమన్నా చెయ్యి. నేను నిన్ను మాత్రం వదిలే ప్రశ్నే లేదు. నాకింకెవరు లేరు. నాకు ఇంకెవరు దొరకలేదు అనేది చాలా స్పష్టంగా చెప్పేవాడిని. ఎందుకంటే నాకర్థమైన భాషలో చెప్పేవాడు ఒకడు దొరికాడు. వాడినొదిలేసి నేను ఇంక వేరే వాళ్ళ దగ్గరికెందుకెళ్తాను? నేనేసిన ఏ ప్రశ్నకి ఆయన మిస్ అవ్వలేదు. అంటే ఇక్కడ గొప్పతనం చెప్పుకోవడానికి కాదు. ఎందుకంటే మన వర్దీనెస్ మనం పెంచుకుంటూ ఉంటే ఖచ్చితంగా మనకి అటువంటి వాళ్ళు దొరుకుతారు. ఏది ఎంతసేపు మనము